నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మెరుగుపడిందా? బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందా? ఇవే కాకుండా ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఏ మేరకు సన్నద్ధమైంది? ఇవే కాకుండా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా సుధీర్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. సో రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ పాలన మెరుగుపడిందంటారా? ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడిగా మీరు సమర్థిస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? ఏ విషయంలో మెరుగుపడ్డదని చెప్పి అనుకుంటుందండి? ఏ విషయంలో ఈ మెరుగుపడలేదు, మధ్య అట్లా టాక్ వినిపిస్తుంది. మరి ఏ విషయంలో మెరుగుపడలేదండి ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ అనుభవం లేమి అనుకోండి, లేకపోతే పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరిగ్గా ప్రజల్లోకి పోతలేవు, గందరగోళంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది. ప్రభుత్వం మీద పట్టు ముఖ్యమంత్రి గారికి లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. అయితే బీఆర్ఎస్ ఎందుకనో ప్రతిపక్ష పాత్ర, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కాస్త వీక్ అయిందనో, సరిగా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదనో, ఇలాంటి టాక్కి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన చాలా స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది. ఆ స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. ఇంత స్ట్రాంగ్ పోషిస్తారని చెప్పి వాళ్ళు కూడా అనుకోలేక, కాబట్టి తట్టుకోలేక తికమకపడి అనేక అవస్థలను ఎదుర్కొంటుంది. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యతను నెరవేరుస్తాం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకి రెండు ప్రధాన పార్టీలు బాగా గట్టిగానే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి, ప్రిపేర్డ్గా ఉన్నాయి అని అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఎంత మేరకు సన్నద్ధమై ఉంది? మేము చెప్పిన కానీ స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్నికలప్పుడు కూడా స్ట్రాంగ్గా ఆల్వేస్ ప్రిపేర్ అయ్యి ఉన్నాం మేము. ఇక తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖలో 1100 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మీ పార్టీ కోర్టుకు వెళ్ళింది. సో ఏం నడుస్తుంది ఆ కేసు? ఎట్లా నడుస్తుంది? అదే అండి, బాగా పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి మా పార్టీ నాయకులకు అందరికి కూడా ఒక గట్టి సమాచారం ఉంది. అన్ని ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అన్ని ఆధారాలు ఉన్నాయి. అప్రోప్రియేట్ టైంలో అది అన్ని కూడా కోర్టుకు కానీ సంబంధిత అధికారులకు కానీ అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. అయితే రాష్ట్రంలో 2000 మద్యం షాపులు, ఇక 500 బార్లకి పర్మిషన్ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రభుత్వం అంటే మద్యాన్ని ఏరులై పారించేటువంటి దాన్ని ప్రోత్సహిస్తోందని అనుకోవచ్చా? అంటే ప్రోత్సహిస్తుందని చెప్పేసి అనుకోవడానికి, ఏ ప్రభుత్వం నిలబడాలన్నా మద్యం యొక్క ఆదాయంతో ప్రభుత్వం నిలబడుతుంది. మెయిన్ ఆదాయ వనరు ఈ రాష్ట్రానికి ఎక్సైజ్ ఇన్కమ్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వం మద్యం షాపులు ఎక్కువ అలాట్ చేయడము, లేకపోతే బార్లు ఎక్కువ అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పి ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదు అని చెప్పి అనలేం. అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి, ఉన్నమాట చెప్పాలంటే. అయితే ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకనో బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా తెలియట్లేదు అని అన్నట్టు అనిపిస్తోంది. మీరేమంటారు? ఏం లేదండి, మా వైఖరి స్పష్టంగా ఉంది, పార్టీ వైఖరి స్పష్టంగా ఉంది. కవిత గారి వైఖరి వేరే విధంగా ఉంది. సో కవిత గారి వ్యక్తిగత వైఖరి ఉండొచ్చు, కానీ వ్యక్తిగత వైఖరి ఉన్నా కానీ ఏ వైఖరి ఉన్నా అల్టిమేట్లీ పార్టీ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. నాకు కూడా వ్యక్తిగతంగా అనేక అభిప్రాయాలు ఉంటాయి, కానీ చివరికి పార్టీ లైన్ ఏముందో ఆ పార్టీ లైన్ని నేను ఫాలో కావాల్సి వస్తుంది. సో బీసీ రిజర్వేషన్లకు ఏదైతే బీసీలందరికీ 42% రిజర్వేషన్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఢిల్లీ రావాలని ప్రభుత్వం చెప్తోంది కదా. సో మీ స్టాండ్ ఏంటి? అదే అండి, చెప్పినగా మా స్టాండ్ ప్రకారం బీసీ రిజర్వేషన్ అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రానికి పంపించినప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీయాల్సిన అవసరం లేకుండే. అంటే కేవలం ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్ కోసం మేం చేస్తూ ఉన్నాం, కానీ బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తలేదు అని చెప్పుకోవడానికి కేంద్రానికి పంపించారు. దాని తర్వాత రేపో మాపో వ్యక్తిగత స్వేచ్ఛ కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. ఆ కోర్టుకు పోయేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు తోసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించారు. మేము చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు, వాళ్ళు కాకుండా చేస్తున్నా చెప్పి బదనాం చేస్తానికి ప్రభుత్వం చేసిన ఎత్తుగడ ఇది. ఏదైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు కదా పొన్నం ప్రభాకర్, ఏం తీసుకున్నా అండి, ఏం తీసుకున్నా లాభం లేదండి. వాళ్ళందరూ అన్ని పార్టీ వాళ్ళని పిలిపిస్తే మా పార్టీ యొక్క ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. ఏం తీసుకున్నా లాభం లేదు, అంతా డ్రామా, ఐవాషు, ప్రజలకు కనిపిస్తాకు చేస్తున్న డ్రామా మాత్రమే ఇది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ సీట్లు మాకే వస్తాయండి ఖచ్చితంగా. ఫిగర్ ఏమని అనుకుంటున్నారా?
మెజారిటీ సీట్లు అండి, మెజారిటీ సీట్లు అంటే అన్ని పార్టీలకైనా కలిపి మాకు ఎక్కువ వస్తాయని చెప్పేసి. బట్ మీ పార్టీ అధికారంలో లేదు కానీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులు ఏ మేరకు రాబడుతున్నారు? అది కాకుండా రేవంత్ రెడ్డి మేము మాకేమి పక్షపాతం లేదు, వేరే ఇతర పార్టీల వేరే ఎమ్మెల్యేలకు కూడా మేము సహకరిస్తున్నాము అని అంటున్నారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కూడా. మరి మీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చి ఉంటాయి? వాటిని ఎట్లా ఖర్చు చేశారు ఇప్పటి వరకు? ఏం నిధులు ఇస్తున్నారండి? ప్రభుత్వం హైదరాబాద్ని గాలికి వదిలేసింది, పట్టించుకుంటలేరు, నిధులే ఇస్తలేరు. మీ నియోజకవర్గంలో ప్రజెంట్ నా సిచ్యువేషన్? నియోజకవర్గమే కాదండి, ఎంటైర్ సిటీలో ఏ నియోజకవర్గానికి డబ్బులు ఇస్తలేరు. ఎందుకంటే ఎంటైర్ సిటీలో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. అలాగే కార్పొరేటర్లో కూడా 70% మంది ఎక్కువ ఇతర పార్టీల వాళ్ళే ఉన్నారు, 70% మంది. వాళ్ళ కార్పొరేటర్లు తక్కువ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఏ డెవలప్మెంట్ చేస్తానికి ప్రభుత్వం ఇష్టపడకపోగా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధులేవి మంజూరు చేయలేదా? చేసిందండి. ఇప్పుడు ఎంత చేస్తుండండి? ఇప్పుడు దాదాపు అధికారంలో వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాలు 20 నెలలు కావాల్సి వస్తుంది. ఈ 20 నెలలు దాదాపు ఒక 200 కోట్లన ఇవ్వాల్సి ఉండే. ఓ 30-40 కోట్లు ఇస్తే ఏం సరిపోతుందండి? ఓ 30-40 కోట్లు ఇస్తే సరిపోదుగా. ఇప్పటి వరకు 30-40 కోట్లు ఇచ్చి ఉంటారు, ఎక్కువ అంటే 50 కోట్లు ఇచ్చి ఉంటారు. అవి ఏ కార్యక్రమాలకి? రోడ్లు, డ్రైనేజ్లు అవి ఇవి వేస్తారు. ఇంత పెద్ద నియోజకవర్గంలో 50 కోట్లు అసలు ఏ మూలకు సరిపోవండి. కనీసం 200 కోట్ల 150 కోట్లు ఇచ్చినా కానీ సరిపోతుండే కొంచెం. యాక్చువల్లీ మీకు మధుయాష్కి గౌడ్కి ఎక్కడ చెడిందండి? అంటే ఒక పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్లో పరిస్థితి మారడానికి రీజన్ ఏంటి అంటే ఎల్బీ నగర్ అభివృద్ధికి మధుయాష్కి గౌడే అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపించారు. సో ఎందుకు, ఏ రకంగా? ఇక్కడ చూడండి, మేము ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుతూ డెవలప్మెంట్ గురించి ప్రయత్నం చేస్తాం. ప్రతి విషయంలో ఏ ప్రపోజల్ పెట్టినా ఆ ప్రపోజల్కు అధికారులతోటి ఇన్ఛార్జ్ మంత్రి గారి ప్రమేయం, ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకొస్తారు. ఇన్ఛార్జ్ మంత్రి గారిని డెవలప్మెంట్ కోసం తీసుకొస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ఇన్ఛార్జ్ మంత్రిని వాడుకుంటాం. మేము ఏ ప్రపోజల్ పెట్టినా ఆ ప్రపోజల్ శాంక్షన్ కాకుండా చూసే బాధ్యత మధుయాష్కి గారికి. సరే, అయినా కానీ మేము అటో ఇటో నిధులు తెచ్చుకుంటూనే ఉన్నాం. ఎక్కువ రోజులు ఆపలేడు. ఎన్ని రోజులు ఆపలేడు? రోజు చేయగలడు, చేయలేడుగా. కాబట్టి ఎక్కువ రోజులు ఆపలేడు. ఎన్ని రోజులు ఆపినా మళ్ళీ ఎల్బీ నగర్ అభివృద్ధిని మేము, ఎందుకంటే మా నరాల్లో జీర్ణించకపోయింది ఏంటంటే చెత్త రాజకీయాలని పక్కకు పెట్టి ఎల్బీ నగర్ అభివృద్ధి కోసమే పాటుపడాలని చెప్పి గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఈరోజు కూడా అదే పనిచేస్తాం. అసలు మధుయాష్కి గౌడ్కి మీ మీద ఎందుకండి అంత కోపం? సరే, ఆ భాష మాకు కూడా వాడవచ్చు, మేము కూడా వాడగలుగుతాం. కానీ మాకు మా నాయకత్వం కానీ మా పార్టీలో కానీ మేము పెరిగిన వాతావరణం కానీ సంస్కారవంతమైన భాష మాట్లాడాలని చెప్పి మాకు ఒక అలవాటు అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే మేము అదే విధంగా రియాక్ట్ అయితే వాళ్ళకు మాకు తేడా ఉండదు. ఆయన ఫ్రస్ట్రేషన్లో, అవుట్ ఆఫ్ జెలసీ ఫీలింగ్లో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పాపం ఎక్కడనో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా గెలిచి ఆ జిల్లా ప్రజలు తిరస్కరిస్తారేమన్న భయంతో ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ కూడా ఓడిపోయింది. ఓడిపోవడం పెద్ద నేరం కాదండి, చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు. కానీ ఓడిపోయిన వెంటనే పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటా ఒక చక్కటి భాష వాడితే బాగుంటుంది. ఓడిపోయిన అక్కసంతా కూడా ఈ యొక్క బూతుల పురాణంలో మా మీద తీర్చుకుంటా ఉన్నాడు. సరే, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. యాక్చువల్లీ గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళందరినీ ఏ రేంజ్లో తిట్టారో మీకు కూడా తెలుసు. మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆయన తిడితే తప్పులేదు, ఈయన తిడితే తప్పు వచ్చిందా అన్నట్టు చూస్తారా? అసలు ఈ బూతులు కరెక్టేనా? ఈ పదవాళ్ళు యాక్సెప్టబులే, అవి కూడా వాడొద్దు. కొన్ని సందర్భాల్లో ఫ్లోలో కొంతమంది కోపంగా దొర్లిపోతుంటాయి. కాబట్టి దాన్ని తిన్నగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు అసెంబ్లీ సాక్షిగా అంటే ఇటువంటి మాటలన్నీ మాట్లాడిండండి. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తే ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని మాట్లాడాల్సిన మాటలు కావు. ఏదన్నా విమర్శించవచ్చు, దాన్ని తీవ్రంగా మనం విమర్శించవచ్చు, దాన్ని చేయొచ్చు. కానీ ఈ పదజాలాన్ని ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడకూడదు. అవన్నీ మాట్లాడేసిండు. ఈరోజు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలను నడిపించని చెప్పి ఆ బాధ్యత అప్పచెప్తే ఆయన ఆ బాధ్యతను మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఎంత వల్గర్ లాంగ్వేజ్గా విమర్శించవచ్చు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రస్తుతం చూపెడుతుంది. అయితే ఒక లేడీ నేత మీద, లేడీ లీడర్ మీద హనీమూన్ కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? హనీమూన్ కామెంట్ అనేది, ఎందుకని చేయాల్సి వచ్చింది? హనీమూన్ కామెంట్ అనేది అంటే హనీమూన్ అనగానే చెడు అర్థం తీసుకోకండి.
ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి మంచి పరిణామాన్ని, మంచి వాతావరణాన్ని కూడా హనీమూన్ అంటారు దాన్ని. కేవలం దాన్ని చెడార్థం తీసుకుంటే, అంటే మీ దృష్టితోనే అందరూ చూడాలని లేదు కదా. నేను నా దృష్టితో చూస్తానంటే నేను మాట్లాడతా కదండి. అందరి దృష్టితో చూడాలని నేను మాట్లాడగా, నేను మాట్లాడింది నా దృష్టితోనే మాట్లాడినా. మీరు ఒక ప్రజాప్రతినిధి, ఏ మాట మాట్లాడినా సరే అది ఎంత వైరల్ అయిపోద్దో తెలుసు. సో ఇలాంటి కామెంట్స్ అనేవి దట్టు ఒక మహిళా నేత మీద వాడడం అనేది కరెక్టే అంటారా? నేను ఆ మహిళా నేత మీద వాడినని మీరు ఎట్లా చెప్పగలుగుతారండి? సుజాత నాయక్ గారి పేరు పెట్టిందా అందులో? పేరు పెట్టిందా? పెట్టలేక మీరు వీడియోలు చూడండి. అంటే వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకి హనీమూన్ ఎపిసోడ్ అన్నట్టుగా. అవునండి, నేను ఎవరు పేరు పెట్టలేదు. పేరు పెట్టకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అన్వయించుకుంటారు. దాన్ని రాజకీయం చేద్దామనుకున్నారు, చేశారు అంతే. ఆ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ చెప్పేగా. హనీమూన్ అనేది నా దృష్టిలో వేరే అర్థం వస్తుంది. దానికి 3-4 అర్థాలు ఉన్నాయి. కేవలం హనీమూన్ అంటే ఇద్దరు వ్యక్తుల ఆడ మొగ మధ్యలో జరిగేది హనీమూన్ కాదు. ఇంకా మొగ మనిషి మధ్యలో జరిగేది, మంచి వాతావరణం కూర్చొని ఫ్రెండ్షిప్ మంచి దాగి తిరిగేది కూడా హనీమూనే అంటారు. అట్లా దాన్ని ఆ విధంగా అన్వయించుకుంటే నేనేం చేయలేదు. ఓకే, ఇక హైడ్రా మీద మీ ఒపీనియన్ చెప్పండి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మూసి ప్రక్షాళనకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఏం జరిగింది అసలు అప్పుడు? చెప్పారు కానీ హైడ్రా పెట్టడం ఉద్దేశం మంచిది, కానీ దాని యొక్క ఏదైతే ఎగ్జిక్యూషన్ బాగలేదు. ఎగ్జిక్యూషన్ బాగా లేకుండా చాలా సందర్భాల్లో కోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించింది. మొన్న ఈ మధ్యన హైడ్రాని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎవరిని పడితే వాళ్ళు కూడగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పోయి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు, లేకపోతే బాగుండదని చెప్పి కోర్టు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా పెట్టి చెరువులను రక్షిస్తా అని చెప్పేసి అంటే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరండి. కానీ హైడ్రా పెట్టి నా రాజకీయ ప్రత్యర్థుల మీద అందరి మీద దౌర్జన్యం చేస్తాము, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద అటాక్ చేస్తాము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాము, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి అంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ఏమైపోయిందంటే దీనిలో మూసి ఇది కూడా వచ్చింది కాబట్టి అది కూడా చెప్తున్నాం. మూసీకి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. పదే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. కేసీఆర్ గారే ఈ యొక్క మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎంతో ఇంట్రెస్ట్గా ప్రారంభించిండ్రు. దీనికి 3-4 దశలు ఉన్నాయి. ఈ 3-4 దశల్లో ఏంటంటే, ఇది ఫస్ట్ దశ ఏంటంటే, మూసీలో ప్రవహిస్తున్న నీరు, మూసీలోకి వచ్చే నీరు, హైదరాబాదులో ఉన్న 96% డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీలోకి ఫైనల్గా వస్తుంది, మనం వాడిన డ్రైనేజ్ అంతా కూడా. కాబట్టి ఆ వాటర్ని ఫస్ట్ ప్యూరిఫై చేయాలి, ఆ వాటర్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 38 ఎస్టీపీలు దాదాపు 3,000 కోట్ల చిల్లర రూపాయలతోటి శాంక్షన్ చేసిండు. దాదాపు అప్పుడే పనులు ప్రారంభించిండు. ఆ పనులను మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని ఎస్టీపీలని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేషన్ చేసిండు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రారంభించిన ఎస్టీపీలు మొన్న ఇనాగ్రేషన్ చేసిండు. ఒకసారి మూసీలోకి వచ్చిన ప్రవహించే నీరు, డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి చేసి బాగా ట్రీట్మెంట్ చేసి ఫైనల్గా మంచి నీటిగా తెచ్చి వదిలితే వాతావరణం మెరుగవుతుంది. రెండవ దశ మూసీలో ఉన్న స్లెడ్జు, అంటే గత 40-50 సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఒండ్రు మట్టి, డ్రైనేజ్ రూపకంలో వచ్చిన ఒండ్రుని అంతా కూడా, సిల్ట్ని అంతా కూడా తీసేసి దాన్ని ఎక్కడన్నా పొల్యూషన్ నామ్స్ ప్రకారం దాన్ని అంతా సీల్ చేసేసి తీసేసి క్లీన్ చేస్తే మూసీ యొక్క ప్రవాహము, పోతున్న నీళ్ళు కూడా స్వచ్ఛంగా మిగులుతాయి. మూడవది రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు అప్పుడు ఈ రోడ్డులో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, మరి ఇల్లీగల్గా ఎన్ని ఉన్నాయి, మరి చట్టబద్ధంగా ఎన్ని ఉన్నాయి, చట్ట విరుద్ధంగా ఎన్ని ఉన్నాయి చూసి వాటి మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఏమి చేయకపోగా డైరెక్ట్గా వచ్చి ఇండ్లు కూలగొడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు రావడం తప్పని మేము అంటున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన మీద మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తున్నారు. మీకు ఎక్కడ అనుమానం? వాళ్ళు చిత్తశుద్ధి ఏముందండి, మూసీ ప్రక్షాళన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన 3,000 కోట్ల రూపాయల ఎస్టీపీలన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభమైనాయి కొన్ని, అవి ఆల్రెడీ మొదలైపోయిందండి. మూసీ ప్రక్షాళన ఎప్పుడో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమైపోయింది. దాన్నే నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి అనడము, ఇప్పుడు ఇండ్లన్నీ కూలగొడతా అని చెప్పడము. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాం, మూసీలో ఉన్న నదిలో ఉన్న అన్ని ల్యాండ్స్ కూడా అన్ని పట్టా ల్యాండ్స్. దాదాపు వెనకట మన రెవెన్యూ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే పంట పొలాలు, వెనకట ఊరు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ లేకుండా కాబట్టి మూసీ ఒక పాయలాగా పోతుండే. వర్షాకాలం మాత్రమే కొంచెం వెడల్పుగా పోతుంది, మిగతా అంతా పాయగా పోతుంది. ఎట్లయితే పట్టణీకరణ, ఎట్లయితే హైదరాబాద్ డెవలప్ అయినంత కొద్దీ ఇండ్లు, కొన్ని లక్షల ఇండ్లు, కోట్ల ఇండ్లు రావడం వల్ల వాటి డ్రైనేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల
ఇప్పుడు విస్తరించి ప్రవహిస్తుంది మూసి. ఉమ్, ఆ మూసీ నదిలో ఉన్న ల్యాండ్ అన్నీ కూడా పట్టా ల్యాండ్. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా ఆ మూసీ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడి వరకు వదిలిపెట్టి మిగతా అంతా కూడా ఆ పట్టాదారులు ఈరోజు కూడా గడ్డి చేనులు వేసుకొని గడ్డి చేనులతోటి గడ్డి పెంచుకొని వాటిని కోసి అమ్మి జీవనోపాధి సాగిస్తుంటే అందులో చాలామంది అవసరానికి వచ్చి అమ్ముకున్న ల్యాండ్లు అంటే 1 ఎకరం 2 ఎకరాలు అనుకుంటారు. మూసీ పక్కకే ఉంది కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి తక్కువ ధరకు అమ్ముకున్నారు. కొన్న వాళ్ళు కూడా పాపం పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి అలా కొనుక్కున్నారు, పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇలా జిహెచ్ఎంసీ ఎంసీహెచ్ అంతా కూడా రోడ్లు డ్రైనేజ్ అంతా వేసిరు. ఈరోజు మీరు కబ్జాదారులు అని చెప్పి అనడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కబ్జాదారులు కానే కాదు, పట్టాదారులు. ఈ పేరు మీద, ఈ పట్టాల పేరు మీద, ఈ పట్టేదారుల పేరు మీద వాళ్ళకు పడక కొంతమంది కొన్ని రకాల కబ్జాలకు గురైపోయినాయి. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఉంటే నేను ఒక దొంగ సంతకాలు పెట్టించుకొని తమ్ముంది రాయించుకోవడం, అన్నది రాయించుకోవడం, ఏదో విధంగా ఇలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో అవి కొన్ని ఇల్లీగల్గా అమ్మకాలు జరిగినాయి. అందులో కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ అన్నీ కూడా డాక్యుమెంట్స్ శతబద్ధంగా ఉంటే వాళ్ళు ఏదో కబ్జాదారులు అయినట్టు, మూసీని కబ్జా చేసినట్టు ఇవాళ ప్రభుత్వం చిత్రీకరిస్తే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు. చాలా అపార్ట్మెంట్స్కి గీతలు పెట్టిపోయినాయి, మార్కులు పెట్టి మీ ఈ అపార్ట్మెంట్స్ అన్నీ పోతాయని చెప్పి. పోనీ వాళ్ళు ఏం కబ్జాదారుగా అపార్ట్మెంట్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మరి జిహెచ్ఎంసీ ఇచ్చిందిగా. మరి జిహెచ్ఎంసీ ఎందుకు ఇచ్చింది? సరైన పత్రాలు వాళ్ళకు ఉండడం వల్లనే జిహెచ్ఎంసీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. సరైన పత్రాలు ఉంటే రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కండి, పర్మిషన్ పొందే హక్కు ఉంటుందిగా. ఆ విధంగా పర్మిషన్ తీసుకుంటూ ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూలగొట్టాలనుకుంటుంది. దానికి మేము అడ్డుకున్నాము. దాన్ని మీరు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయండి, స్టేజ్ వైడ్గా విడతల వారీగా చేయండి. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పనిని చూసి ప్రజలే అనుకుంటారు కండి అంత బ్రహ్మాండంగా చేస్తుండ్రు మూసీని. రేపు పొద్దున టీఆర్ఎస్ వద్దంటే కూడా మమ్మల్ని తిడతారు పబ్లిక్. కానీ ప్రభుత్వానికి అనుభవ రాహిత్యంతో ఎన్నడో ప్రారంభమైన మూసీ పనులని మాజీ సీఎం కేసీఆర్ గారు మొదలుపెట్టిన మూసీ పనులని అదే పనులను మేమే చేస్తాం, డైరెక్ట్ ఇండ్లు కూడా కొడతామని చెప్పేసి తప్పట్టడిగేసింది. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. సో ఇట్లనే ఆయన కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయిన ఏవైతే 36 ఫ్లైఓవర్లు నిర్మించారో ఆయన హయాంలో, ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ అన్నా పూర్తి కాగలిగిందా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్ అన్నా పూర్తయిందా? లేదంటే అప్పుడు చేపట్టిన ప్రాజెక్ట్స్ చాలా స్లో డౌన్ అవుతున్నాయి, మీరు చూస్తున్నారు. సో వీటిని ప్రశ్నిస్తున్నారా? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు వరకు ఈ 18-19 నెలల కాలంలో అప్పుడు కేసీఆర్ గారు ప్రారంభించిన ఫ్లైఓవర్సే ఇప్పుడు పూర్తి అవుతున్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ మా దగ్గర బైరాములు కూడా ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిండ్రు. నేనే దగ్గర ఉండి కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ చేయించే వరకు కాంగ్రెస్ హయాంలో అది పూర్తి అయిపోయింది. వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఈ నిన్న మొన్న గచ్చిబౌలిలో ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిండ్రు, అది కేసీఆర్ గారి హయాంలోనే స్టార్ట్ చేసిండ్రు. హైదరాబాదులో ఇప్పుడు ఉన్న అన్ని ఫ్లైఓవర్స్ 100% ఫ్లైఓవర్స్ కేసీఆర్ గారి హయాంలో మొదలైనయే. కొన్ని ఇంకా వీళ్ళు 18 నెలల కాలంలో నిధులు ఇవ్వకపోగా ఆలస్యం అయిపోయి ఆ కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకుండా ఎప్పుడో 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ పూర్తి కావాల్సిన పనులని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంకా పూర్తి కాలేని స్టేజ్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ మీద డబ్బులు ఇవ్వకుండా, మా ప్రజాప్రతినిధులు లేరు, మా కార్పొరేటర్ లేరు, మా ఎమ్మెల్యేలు లేరని చెప్పి ఈ హైదరాబాద్ని నిజంగా గాలికి వదిలేసేసి తమాషా చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం వచ్చిన మొదట్లో సీనియర్ లీడర్స్ చాలా వ్యతిరేకత చూపించారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యతిరేకత కొంచెం తగ్గినట్టుంది. రీజన్ ఏమై ఉంటుంది? అయితే ఇప్పుడు పాపం అంతా సీనియర్ లీడర్లు అంతా కూడా వేరే ధ్యాస ఉందండి, వాళ్ళకంతా కూడా వేరే ధ్యాస, వేరే దాంట్లో బిజీ ఉన్నారు. ఏముందంటారు? ఏముంది, ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంటుంది. 3.5 సంవత్సరాలు ఎట్లా కాంగ్రెస్ పార్టీ రాదు, మా ఇల్లు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పాపం ఆ ఇంట్లో ఆ పనులలో బిజీ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు కాంగ్రెస్ పార్టీని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన హయాంలో ఆయనతోనే కానీ మిగతా లీడర్స్తో కానీ మీకు మంచి సత్సంబంధాలే ఉండే. సో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటి? అప్పుడు వైఎస్ఆర్ గారి మాట మీద అంతా నడిచేదండి. ఆయన గౌరవిస్తుంటుంది, ఆయన అంటే ప్రజలు ఇష్టపడుతుండే, ప్రజలే ఇష్టం కాకుండా నాయకులు కూడా ఆయనతో కనెక్ట్ అవుతుండే. ఆయనతో ఏదో ట్రావెల్ ముఖ్యమంత్రి గారు ఏంబడి మనం తిరుగుతున్నాం కాబట్టి మనకేదో లబ్ధి పొందుతాం, మేమేదో వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతామని కాదు. ఆ వ్యక్తితో తిరగాలని చెప్పి ప్రేమతోటి ఎంతో ఆశతోటి వచ్చే వాళ్ళందరూ లీడర్గా చూసేవాళ్ళు కానీ ఆ కనెక్టివిటీ ఉంటుండే. కాబట్టి ఇప్పుడు ఆ కనెక్టివిటీ కాదు. ఇప్పుడు చెప్తున్నా కానీ మీరు అందరూ సీనియర్ లీడర్ అంతా కూడా
ఇప్పుడు మేము 3.5 సంవత్సరాలు రోజుకు కౌంట్ డౌన్ లెక్క పెడుతున్నారు, ఇలా ఇంకొక రోజు తక్కువైపోతుంది వాళ్ళు ఒక కాబట్టి ధ్యాసలో ఉన్నారు అన్నారు. మేము మా ఇల్లు చదువుకోవాలి, మేమంతా సెటిల్ కావాలని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో ఆ బిజీలలో ఉన్నారు చాలామంది. మరి మీరు టీఆర్ఎస్ లోకి వచ్చేటప్పుడు కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకని టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? చాలా సందర్భాల్లో గతంలో కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీలో నాకు మంచిగా అనిపించలేదు. నాకు ఇంత సీనియర్ కార్యకర్తనైన నేను నా టికెటే అమ్ముకొని వేరే వాళ్ళకు ఇది చేసిండ్రు. దాని తర్వాత పరిణామాల వల్ల కొంతమంది నా మిత్రులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇక్కడ అప్పుడు మాకు కాంగ్రెస్ టు టీడీపీకి పొత్తుండే 2018లో పొత్తున్నప్పుడు ఇది వాంటెడ్లీ టీడీపీకి వదిలిపెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు అడిగితే బాగుంటుండే, వాంటెడ్లీ నాకు ఇవ్వద్దని చెప్పి దురుద్దేశంతో టీడీపీకి వదిలిపెట్టిండ్రు. పొత్తు ధర్మంగా మనం ఏం చేస్తాం కానీ చెప్పి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని చెప్పడితే చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసి టీడీపీ ఓడిపోతుంది, సుధీర్ రెడ్డి గారు మంచి అభ్యర్థి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ క్యాండిడేట్ని విత్డ్రా చేసుకొని ఇబ్రాహీంపట్నం పంపించారు. పంపించడం వల్ల నాకు ఇక్కడ టికెట్ మళ్ళీ వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాక ఈ జరిగిన సంఘటన నేను మర్చిపోలేను. నాకు ఈ విధంగా అన్యాయం జరిగిన సంఘటన నేను మర్చిపోలేను. నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. నేను ఇంత సీనియర్ కార్యకర్త, కార్పొరేటర్ కన్నా ముందు ఎన్ఎస్సీఏ జెండా పట్టుకున్నా. ఎన్ఎస్సీఏ జెండా పట్టుకుని వచ్చిన సీనియర్లలో అత్యంత సీనియర్ని నేను. నాకే ఈ విధంగా ఉంటే సామాన్య కార్యకర్తకి ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిచారు. అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, ప్రజలకే ఆశీర్వాదము, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. కార్పొరేటర్ కన్నా ముందు ఎన్ఎస్సీలో ఉంటాయండి స్టూడెంట్ ఆర్గనైజేషన్లు. దాని తర్వాత కార్పొరేటర్నైనా, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటే కార్పొరేటర్నైనా. ప్రజలు పాపం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిపించిండ్రు. రెండోసారి కార్పొరేటర్గా గెలిపించిండ్రు. మొదటిసారి కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, రెండోసారి ఎమ్మెల్యేగా వచ్చేవరకే పొత్తు ధర్మం అని చెప్పేసి నేను 84 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా టికెట్ పొత్తు ధర్మం అని పవిత్రంగా ఇస్తే ఏం కాకపోతుండేది. ఆ పొత్తు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు జరగడం వల్ల నన్ను వాంటెడ్లీ కట్ చేయడం వల్ల మనస్తాపంతో ఆ పార్టీ వదిలి బయటకు వచ్చింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అంటే ఎమ్మెల్యే ఏమో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఇతర పార్టీ వచ్చి సేమ్ అదే పనికి మళ్ళీ శంకుస్థాపన చేయడం, ఎందుకు ఇట్లా జరుగుతోంది నియోజకవర్గంలో? అంటే చిల్లర రాజకీయాలు ఇక్కడ బాగా ఎక్కువైపోయినాయి. ఈ చిల్లర రాజకీయాల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయింది. సో ఈ గతంలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ శంకుస్థాపన చేసినా కార్పొరేటర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే కార్పొరేటర్లను తీసుకొని చేస్తుంటే శంకుస్థాపన తీసుకొని చేస్తున్నారని చెప్పేసి తీసుకోలేదని చెప్పి మీరు అడగొచ్చు. చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని ఆరోపణలు చేయనియండి, నిజాలు నేను బయట పెడతాను. నా దగ్గర గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఏ శంకుస్థాపన చేసినా కానీ ఆ శంకుస్థాపన యొక్క ఫోటో నా దగ్గర ఉంది. మరి నేను వాళ్ళు లేకుంటే శంకుస్థాపన చేసిన సందర్భాలు చాలా అరుదు, 1, 2 అరుదు. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాం, మేము ఇవాళ రాలేము, మీరు చేసుకొని చెప్పడం వల్ల ఒకటి చెప్పినా కానీ మాకు చెప్పలేదు కాబట్టి మేము రాలేదని చెప్పి అబద్ధాలు ఆడేటోళ్ళు ఒక రకం ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక 5-6 సంఘటనలు తప్పితే మిగతా 96-97% అన్ని ఫైల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్. కానీ ఈ రాజకీయాల్లో వచ్చినాక నిజం మాట్లాడాలి అనే తత్వాన్ని కొంతమంది పొడగొట్టుకున్నారు. అబద్ధాలతోటి మేము నెక్కుగా రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి చేసుకుంటే ఈ అబద్ధాల మధ్యలో మీరు తప్పని పరిస్థితుల్లో అబద్ధాలు ఆడాల్సి వచ్చిందా? నేను అబద్ధం ఆడండి. నేను చాలా మందితో చెడయ్యేది కారణం కూడా అది. నాకు ఈ పని అవుతుంది కాదు చెప్పేస్తా. కాదు అన్న సంగతి అంత నిష్కర్షంగా ఎందుకు చెప్తావు, చూద్దాంలే అని చెప్పని చెప్పేసి మా వాళ్ళు అంటుంటారు. చూద్దాంలే అని చెప్తే అతను పాపం హోప్ పెట్టుకొని 10 సార్లు నా దగ్గరికి వస్తాడు. కాదు అని చెప్పక ఫస్టే చెప్పేస్తే అతని పని డిస్టర్బ్ కాకుండా మొదట బాధపడ్డా కానీ తన తర్వాత అర్థం చేసుకుంటాడని నేను. ఈ విధంగా నా దగ్గర సన్నిహిత కార్యకర్తలకు దాదాపు 30-40 సంవత్సరాలుగా జరుగుతున్న సంఘర్షణ. వాళ్ళు నా అలవాటు మార్చుకోమని, నేను ఆ అలవాటు మార్చుకోలేను, ఉన్నట్టు చెప్పడం అలవాటు. కాబట్టి ఈ సంఘర్షణలో చాలా మటుకు ఏమైపోతాయంటే కొంతమంది నాకు చెడు కూడా అయిపోతే పానీయం కాలానుగుణంగా వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పేసి నేను ఇప్పటికీ నా అలవాటు అయితే మార్చుకోలేదు. ఈ విధంగా నాకు రాజకీయాల అబద్ధాలు మాట్లాడడం అనేది నచ్చదు అసలు. సో ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్తో ఓన్లీ ఆరోపణలు ఇప్పుడు కొన్ని మాట్లాడదాం సార్. సో బేసిక్గా ఎల్బీ నగర్లో చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పాను కదండి ఇప్పుడు మీకు.
అదే అవి కాకుండా ఇంకేమైనా నేను మీకు ఈ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నీ కూడా నేను ఇనాగ్రేషన్ వాళ్ళకి చెప్పేవాడిని, అన్నీ కూడా అడ్వాన్స్. నేను ఒక కార్పొరేటర్ వార్డు మెంబర్ స్థాయి లెక్క పనిచేస్తాండి. నచ్చదు వాళ్ళకు, ఎందుకంటే డ్రైనేజ్ ఖరాబ్ అయినా నాకే ఫోన్ చేస్తారు, వాటర్ అయినా నాకే ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆశించేది ఏముంటుందంటే మాకు ఫోన్ చేయక ఈయనకు ఫోన్ చేస్తారు వీళ్ళు ప్రజలు, నా మీద కొంచెం అక్కసు పెట్టు. రెండవది, అక్కడ బిల్డింగ్ కడుతుంటే వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డింగ్ కడుతుంటే వసూలు చేస్తారు, అక్కడ పుల్ల పెడతారు, వానికి ఈయనకి పంచాయతీ పెడతారు. ఒక కాలనీ అసోసియేషన్ ఉంటే ఫేజ్ 1 ఫేజ్ 2 చేస్తారు. ఇవన్నీ నాకు నచ్చాయి. ఇవన్నీ కలపాలి. కాలనీలో భేదాభిప్రాయాలు ఉంటే మనం కలపాలి, కలిపి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. ఎట్లా వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఎట్లాగూ భేదాభిప్రాయాలు ఉంటాయి కొన్ని కాలనీలో, దానికి అగ్నికి అజ్జం పోసినట్టు పోసి 2 విడదీసి ఫేజ్ 1కు నువ్వు ప్రెసిడెంట్గా, ఫేజ్ 2కు నువ్వు ప్రెసిడెంట్గా అంటే అట్లా తీయడం మంచిది కాదు. కాబట్టి మేము ఇవన్నీ కూడా అరికట్టి దాన్ని ప్రాపర్ వేలో డెవలప్మెంట్ తీసుకుపోదాం అనేది కొంతమందికి నచ్చదు. నచ్చకపోతే ఆటోమేటిక్ మేము నచ్చాం, మా పనులు నచ్చాయి కాబట్టి ఆటోమేటిక్ మేము నచ్చాం. మేము నచ్చకపోయాక మమ్మల్ని విమర్శిస్తుంటారు అట్లా. అయితే మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించినప్పుడు అసలు ఏం జరిగింది? ఎందుకు గొడవ ఎందుకేనండి? ఆ టైంలో గొడవ జరిగింది? ఏం గొడవ కాలేదండి. శ్రీధర్ బాబు గారు వచ్చారు, శ్రీధర్ బాబు గారికి నేనే వెల్కమ్ చెప్పాను. కాకపోతే శ్రీధర్ బాబు గారి యొక్క మొత్తం టూర్ ఉండలేదు. ఆయన 4 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ పెట్టుకుంది. ఒక రోజు బిఫోర్ శ్రీధర్ బాబు గారి పేషెంట్ నుంచి ఫోన్ చేసి, శ్రీధర్ బాబు గారు రేపు 11 o'clock వస్తుంది మీ నియోజకవర్గానికి, మీరు ఉండండి అంటే మేము అన్ని ప్రోగ్రామ్స్ మా 11 o'clock ప్రకారం మేము అన్ని సెట్ చేసి పెట్టాం. గొడవలాగా ఎందుకు ప్రొజెక్ట్ అయిందని? గొడవ ఏం లేదండి, దద్దమ్మలు చెప్పాయండి. ఆ దద్దమ్మలు కొంతమంది ఆ వీడియోలో, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వస్తే కొంచెం అంత తోపులాట గిపులాట అవుతుంది కండి. ఆ తోపులాటని సుధీర్ రెడ్డి గారు అడ్డుకున్నారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండ్రు. ఒక 10 నిమిషాల్లో మా వాళ్ళు వీడియో పెట్టిండ్రు ఒకటి. నేను శ్రీధర్ బాబు ఫ్లవర్ బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది కూడా మా వాళ్ళు వీడియో పెట్టిండ్రు. అంటే ప్రతి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కొంతమంది దిట్టలు ఉన్నారు. సో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చారు 11 గంటలకు అని మాకు ప్రోగ్రామ్ చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేశారు, సార్ 11 గంటలకు వస్తలేరు సార్, 2 గంటలకు వస్తుంది. మేమేం చేసాం, 11 గంటలకు వస్తుందని చెప్పి మా ప్రోగ్రామ్స్ అన్ని మిగతా పనులు 2 గంటలకు పెట్టుకున్నాం. అయ్యో ఇదేంటి 2 గంటలకు వస్తున్నారంటే మా అందరి, నేనైతే 2 గంటలకు పని పెట్టుకుని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, అయ్యా నేను ఒక ½ అవర్ 40 minutes లేట్ వస్తాను, నేను ఒక 3 గంటలకల్లా వస్తాను వాళ్ళకి చెప్పాను. ఆయనకు 2 గంటలకు మాకు టైం చెప్పాను, వచ్చింది 4:30కు వచ్చింది. 4:30కు వచ్చింది. సో దీనివల్ల మాకేమైందంటే 4:30 దాకా అక్కడ వెయిట్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అటెండ్ చేయి, ఆయనకు ఫ్లవర్ బుక్ ఎందుకు మొదటిసారి మా నియోజకవర్గానికి వస్తుండు, ఈ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఆయన గౌరవించాలని చెప్పి ఆయనకు ఫ్లవర్ బుక్ ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి నా పనికి వెళ్ళిపోయినా. దాన్ని రకరకాల చిత్రీకరిస్తారు వీళ్ళు. ఒక సాదా సీదాగా ఉండేటువంటి సుధీర్ రెడ్డి గారి ఆస్తులు బాగా పెరిగిపోయాయని ఒక టాక్ వచ్చింది. అంటే కార్పొరేటర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ మీరు ఎన్ని ఆస్తులు సంపాదించుంటారు? ఇది కార్పొరేటర్గానే కట్టిన, కార్పొరేటర్ ఓడిపోయినప్పుడు, అంటే కార్పొరేటర్ టర్మ్ అయిపోయినాక కట్టిన. 1991లో కార్పొరేటర్ టర్మ్ అయిపోయినాక 1998లో కన్స్ట్రక్షన్. అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికే మీరు బీఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ లో మొన్న జాయిన్ అయ్యాను. బీఆర్ఎస్ లో 2019లో జాయిన్ అయినా. అదే అప్పటి వరకు నేను కాంగ్రెస్ లో ఉంటాకండి, కాంగ్రెస్ లో ఉన్నా చాలా సంవత్సరాలు, 36 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. సో నా ఆస్తులు కాపాడడానికి ఏముంది, ఆల్రెడీ ఒక టర్మ్ బీఆర్ఎస్ పార్టీ అధికారం అయిపోయినాక వచ్చిన నా ఆస్తులు కాపాడుకోవాలంటే 2014లోనే బీఆర్ఎస్లోకి వచ్చేటోని. అట్లాంటి 2014లో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ రాగానే వచ్చేవాడిని. అన్ని చిల్లర మాటలు కదే. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళకి ఏముంటున్నట్టండి, ఇక్కడ ఎల్బీ నగర్ రాజకీయాల్లో ఎక్కడ చిల్లర వాగడం చాలా మందికి అలవాటు. చాలా వాళ్ళకి పనిపాటు ఉండదు. కొంతమంది ఇంట్లోనే స్టూడియో పెట్టుకున్నాడు, ఇంట్లోనే టీవీ స్క్రీన్ ఉంటుంది కంటే మీరంతా వార్తలు చెప్తారు ఇప్పుడు పొద్దున, అటువంటివి పెట్టుకుని రోజు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, వాడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అంటే రోజు మైక్ పెట్టుకొని ట్విట్టర్లోనో లేక ఫేస్బుక్లో ఏదో ఒక వార్త పెడతాడు, ఒక మైక్ ఆన్ చేసుకొని ఇంట్లోనే ఒక వీడియో పెట్టుకుంటారు, దాని వీడియోని జనాల్లో వదిలిపెడతారు. మేము అట్లా మాకు ఏంటంటే ఫీల్డ్ మీద ఉండేది, మాకు వచ్చే జనాన్ని మేము అటెండ్ చేయడమే గగనమైపోతుంది. మాకు ఇంతమందిని అటెండ్ చేయాలంటేనే మాకు గగనమవుతుంది. మా బుర్ర కానీ మా ఆలోచన కానీ అన్నీ ఫుల్ ఆక్యుపై ఉంటాయి. మాకు సెకండ్ థాట్ అనేది రాదు. వీళ్ళ బుర్రలు ఖాళీ ఉంటాయి, ఏ ఆలోచన ఉండదు. కాబట్టి నింపాతిగా కూర్చొని సోషల్ మీడియాలో ఇటువంటి పెడతారు. నా ఆస్తులు ఏమున్నాయో చూసుకోరు నాయన. ప్రతిసారి నా యొక్క నామినేషన్ అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి. నా అప్పటి నుంచి చూడండి, 1986లో నామినేషన్ కార్పొరేటర్గా వేసినప్పుడు ఏం ఆస్తులు ఉన్నాయి, 91 2001లో వేసినప్పుడు ఏమున్నాయి, దాని తర్వాత ఇక్కడ వేసినప్పుడు ఏమున్నాయి. కాబట్టి దాన్ని చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఒకటి అంటాడు 20,000 కోట్లు సంపాదించినట్టు,
అని బుద్ధి లేని బేకు కూడా వాడు నాకు అర్థం కాదు. వాడే బీజేపీ పార్టీలో అధికారంలో ఉన్నారు. ఈడీ వాని చేతుల్లోనే ఉండే, సిబిఐ వాని చేతుల్లోనే ఉండే, ఏదంటే చేయొచ్చు. మరి చేపి రాదురా ఎంక్వైరీ అంటే తెలివి తక్కువ అని తెలియదు దానికి. పాపం అంత దాకా ఆలోచించడం నా మీద ఆరోపణ చేసినప్పుడు తెలియదు, ఏదో మాట్లాడాలి కాబట్టి సుధీర్ రెడ్డి మీద బురద చల్లాలని చెప్పి బురద చల్లుతా అని చెప్పి ఏదో మాట్లాడతాడు. ఈడీ నీ చేతుల్లో ఉండే, సిబిఐ నీ చేతుల్లో ఉండే, ఇన్కమ్ ట్యాక్స్ నీ చేతుల్లో ఉండే, 20,000 కోట్లు అని చెప్పేసినట్టు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చెప్పి ఈడీ నోటీస్ ఇప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇస్తున్నారు కానీ ఈడీ నోటీసులు. అండ్ మీకు ఏదో మాల్ కూడా ఉందంట. అవునా, మాల్ అంటే కడతామండి, కట్టి అమ్ముతాము. నా ఫీల్డ్, నా వ్యాపారం అది. అంటే ఒక 4-5 ఏళ్ళు అయింది ఇప్పటికీ కట్టి, ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు? ఓపెన్ గా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేవు కాబట్టి ఓపెన్ కాలేదు. ఏది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి? మా ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకేం సంబంధం అండి. సో అలా ఆరోపణలు చేసే వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటా అని? ఏం బిక్కుంటారో పిక్కమని చెప్తున్నాం అండి. ఇంతకన్నా ఇంతగా గట్టిగానే ఏం చేయలేము. మీరు ఆరోపణలు చేసి నేను సంపాదించిన అంటారు. మీకుంటే ఎంక్వైరీ చేసుకుని నా సంపాదన, అక్రమ సంపాదన ఏమంటే ప్రజలకు పంచిపెట్టుండి, లేకపోతే ఆరోపణలు బంద్ చేసుకోండి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి బేసిక్గా ఈ పేర్లు మార్చే ఫ్యాంటసీ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో అన్నపూర్ణ క్యాంటీన్ని ఇందిరా క్యాంటీన్గా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటారు? అంటే చూడండి, ఇప్పుడు గతంలో చేసిన పనులన్నీ కేసీఆర్ గారు చేసింది కాబట్టి ఈ పేరంతా కూడా కేసీఆర్ గారికి వస్తుంది కాబట్టి దాని పేరు మార్చడం వల్ల దాని లబ్ధి, రాజకీయ లబ్ధి మాకేమన్నా వస్తుందేమన్నా ఒక చిల్లర ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏముండదు. ఇందులో వ్యక్తిగత పూజ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భజన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ పేర్ల మీద ఎక్కువ, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కాంగ్రెస్ పార్టీ చేసే వ్యవహారాలంతా ఇట్లనే ఉంటుంది. అన్నిటికీ రాహుల్ గాంధీ పేరు పెట్టడు, లేకపోతే మన రాజీవ్ గాంధీ పేరు పెట్టడు, ఇందిరాగాంధీ పేరు పెట్టడు, ఈ విధంగా చాలా మటుకు ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. కాలానుగుణంగా మారాలి వాళ్ళు కూడా, కానీ ఈ కాంగ్రెస్లో ఈ కల్చర్ మారతలేదు. ఈ మార్పు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మారితే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. అండ్ గతంలో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు, ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న పేదలకి జీవిత బీమా ఇస్తామని చెప్పేసి. యాక్చువల్లీ ఆ ప్రకటన వెనుకున్న మోటో ఏంటి? అంటే వైట్ రేషన్ కార్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పేదలకు ఆరోగ్యశ్రీ అనేది అందులో వస్తుంది కాబట్టి కేవలం రేషన్ కార్డు కిందనే చూడకుండా దాన్ని మనం హెల్త్ కార్డు కింద కూడా ట్రీట్మెంట్ చేయాలి. చాలా మటుకు ఎనీ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇది ఉంటుంది. వాళ్ళకు జీవిత బీమా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా బీమా సౌకర్యం కల్పించడం వల్ల ఇంకా పెద్ద పెద్ద ఏమైనా ఇబ్బంది వస్తే వాటిని కూడా ఎటువంటి డబ్బులు లేకుండా చేయించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడు గతంలో ప్లాన్ చేశారు. ఇక రైతు భరోసా కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, యాక్చువల్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో యాక్చువల్లీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో రైతు భరోసా విడుదల చేయడం, ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి గతంలో వాళ్ళు ఏదైతే చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటి చేస్తారు. ఈ ఎలక్షన్ గడిచిపోతే చాలా మాకు లబ్ధి పొందుతాం, తద్వారా మేము కొన్ని గెలవాలి, గెలిస్తే మాకు మంచి పేరు ఉంటుంది. గెలవకుంటే మా యొక్క శత్రువులంతా కూడా హైకమాండ్కి నా మీదే చెప్తారు, నా పదవి ఇబ్బందులో పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉండొచ్చు. సో ఆ విధంగా ఎలక్షన్ స్టంట్ కోసం కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటుంది. అండ్ మీకు మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంచి సాన్నిహిత్యమే ఉందా? సాన్నిహిత్యమే, వాడు ఒక లోఫర్ అమ్మా. లోఫర్ నెంబర్ 1 అంటే ఈ రాష్ట్రంలో కూడా ఉన్నా అంటే వాడే. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఇక అంటే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాల్ మీద అడ్డుకున్నారంట. ఆయన మాల్ నేను అడ్డుకునడం ఏంటంటే అటువంటి చిల్లర శాతలు మేము ఎప్పుడు చేయమ్మా. అటువంటి చిల్లర శాతలు చేసేదే ఈయన చేస్తాడు. ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తే రాలేదు కాబట్టి ఆ సంతృప్తి ఏమన్నా మీతో పంచుకున్నారు అనేటువంటిది. ఆయన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఆశించుంటూ రాలేదు, ఆయన చూసుకోవాలి, నాకేం సంబంధం అమ్మా అది. సో ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నేతల్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఏదైతే మేయర్గా ఉండి గద్వాల విజయలక్ష్మి గారు టర్న్ తీసుకోవడం, ఇవన్నీ అంటే ఇప్పుడు అందరూ పోయిన వాళ్ళందరూ కూడా అందులో కాంగ్రెస్ పార్టీలో ఇవ్వలేక బాధపడుతున్నారు. కొంతమంది నాతోటి కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు, అందరూ కూడా బాధపడుతున్న సందర్భాలు అందరితోటి వాళ్ళ సన్నిహితులతో ఎక్స్పెక్ట్ చేస్తుంది. పోయిన వాళ్ళంతా ఏం కంఫర్టబుల్గా లేరు. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తప్పైతాయి. అటువంటి తప్పుడు నిర్ణయాలు తొందరపడి తీసుకున్నాక వాళ్ళు మేము పోయింది తప్పని చెప్పి బాధపడుతున్నారు. సరే, దాని తర్వాత ఏం చేస్తారో సంగతి చూడాలి, ఇక కాలానుగుణంగా వేచి చూడాల్సింది. మీ నియోజకవర్గంలో మీ సతీమణి కూడా బాగా యాక్టివ్గా ఉంటారని తెలుసు. అంటే మీ లెగసీని ఆమె కంటిన్యూ చేస్తారా? లెగసీ అనేది అది కరెక్ట్ కాదమ్మా పదము. నా సతీమణి ఎలక్షన్లలో నాకు సహాయకారిగా ఉంటందుకు పాపం ఆమె తన బాగా టైం ఇచ్చి
నాకు కూడా కొంచెం నా భర్తకు హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి వచ్చి ఎలక్షన్లో చేస్తాను. ఉమ్, మిగతా టైంలో ఉండి ప్రతి దాంట్లో ఈయన జోక్యం చేసుకోదమ్మా. ఉమ్, అసలు ఓన్లీ ఎన్నికల టైమే కొద్ది రోజులు ఒక 3-4 నెలలు వచ్చి నాకు హెల్ప్ చేసిపోతుంది. అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ పిలిస్తే పాపం అభిమానంతో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. అంతేగాని రెగ్యులర్గా అన్నిట్లలో ఉండరు. ఉమ్, నా పిల్లల్ని అయితే ఎవరు గుర్తుపట్టరు ఇక్కడ. ఉమ్, నా పిల్లల్ని ఎవరు గుర్తుపట్టరు. నా పిల్లల్ని ఇప్పటిదాకా రాజకీయాలకు రానియలేదు నేను. ఉమ్, రానియలేదు, రావద్దనే నేను అనుకుంటున్నా. ఉమ్. చూద్దాం కాలం ఎట్లా అంటే చేస్తుందో. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో పరిస్థితులన్నీ కూడా మీ పిల్లల మీద పడొద్దు అని అనుకుంటున్నారా? పడొద్దనే ఇప్పటిదాకా రానియలేదమ్మా. ఉమ్, ఇప్పుడు ఈ చిల్లర రాజకీయాలు చిల్లర సంగతులు అంతా చెప్పినా కదమ్మా. ఉమ్, ఈ చిల్లర రాజకీయాలు చిల్లర సంగతి నేనంటేనేమో 40 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి వాటిని నేర్చుకున్నా కాబట్టి టైమ్లీ వాటిని ఎట్లా తప్పించుకోవాలో, టైమ్లీ ఏ విధంగా నేను ఓవర్కమ్ కావాలో ఇవన్నీ నేను చేయగలుగుతా. ఉమ్, ఆ పిల్లలకి రాజకీయం తెలియదు. ఉమ్, తీసుకొచ్చి పనిష్మెంట్ లాగా ఇళ్ళకి పెట్టడం ఎందుకు? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుని వాళ్ళు బతుకుంటారు. ఎందుకు ఈ రాజకీయాలు తీసుకొచ్చి పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు. ఇప్పటిదాకా నేను ఆపగలిగిన. ఉమ్. భవిష్యత్తులో నేను ఆపగలుగుతానా లేదా అన్న సంగతి నేను చెప్పలేను, కానీ ఇప్పటిదాకా అయితే ఆపగలిగిన. యాక్చువల్లీ ఎల్బీ నగర్ అభివృద్ధి అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మా సత్యాగ్రహి ఒక డిబేట్ పెడితే మధు యాష్కి గౌడ్ మీరు ఉండాలి అని చెప్పి మీరు వస్తారా? నేను ఎవరు ఏ డిబేట్ పెట్టినా ఎక్కడికైనా రానికి సిద్ధం. ఉమ్, ఎక్కడికైనా రానికి సిద్ధం. డిబేట్ ఎవరు పెట్టినా సరే ఎక్కడైనా సరే నేను రానికి. మీకు ఇప్పుడే ఇంటర్వ్యూ తీసుకునే ముందర నేను మిమ్మల్ని ఒక్కనే కాదు, ఉమ్, మీకు పరిచయం ఉన్న క్రాంతి గారు కానివ్వండి, లేకపోతే ఎవరినైనా అడగండి. ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఎవరు మీరు స్వేచ్ఛగా ఏం అడుగుతారో అడగండి, అవును. చెప్తా అని చెప్తా. ఉమ్. ఇది అడగొద్దు నన్ను ఎందుకంటే అడగొద్దు. మీ ఆస్తుల గురించి కానీ మిగతా ఆరోపణలు కానీ ఆయన ఎక్కువగా చేసున్నారు. సో నాట్ ఓన్లీ పర్సనల్, ఇటు పాలిటిక్స్ కానివ్వండి, ఇటు డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా అడగమండి అమ్మా, ఉమ్, నేను చేస్తాను. నేను క్లియర్గా చెప్తా. దానికి ఏముంటుందమ్మా నాకు. నేను ఏమైనా భయపడటం నా లేకపోతే ఇదే. ఒక 4 నేమ్స్ చెప్తా మీకు, 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. కేసీఆర్, ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు, కేటీఆర్, ముందు చూపు గల నాయకుడు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బాగా మాట్లాడగలిగే అటు మాత్రమే ఉన్న నాయకుడు. పిఎం మోడీ, వాడి దార్శనికత, అతని విశాలమైన ఆలోచనలు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. ఖాళీ సమయాల్లో అసలు ఖాళీ సమయం ఉంటుందా? ఉంటే మీకు ఆట విడిపు ఏంటి? నాకు ఆట విడిపు అంటే అంత ఖాళీ సమయం ఏమి ఉండదమ్మా. ఉమ్, అప్పుడప్పుడు ఏమన్నా ఫ్రెండ్స్ తోటి కూర్చొని చిట్ చాటింగ్ చేయడము అంతే తప్ప ఈ సినిమాలు చూసే అలవాటు అయితే ఏం లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం కొంచెం ఉమ్, ఇంట్రెస్ట్గా చూస్తా. అది కూడా చూసే టైం దొరకదు కాబట్టి నా ఫోన్లో ఎప్పుడు ఆ యాప్ ఉంటుంది. ఉమ్. అప్ టు డేట్ స్కోర్స్ నాకు ఉంటాయమ్మా. మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్? క్రికెట్ ప్లేయర్ నాకు ఫేవరెట్ అంటే సచిన్ టెండూల్కర్. సో మీకు ఏదైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ వెళ్ళే ఫోన్ కాల్ ఎవరికి? అండ్ పార్టీ పరంగా కానీ పర్సనల్గా కానీ మీకున్న ఫ్రెండ్స్? అంటే పర్సనల్గా ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా రాజకీయాల్లోకి వచ్చినాక తగ్గిపోయిందమ్మా. అంటే ఇప్పుడు చిన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యంగ్ ఏజ్లో వచ్చినా కాబట్టి ఆ యంగ్ ఏజ్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్థిరపడిపోయినారు, నాతో టచ్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు నా పర్సనల్గా ఏమున్నా నా భార్యకే చెప్పుకుంటాను. మీ పిల్లలతోని అదర్ దాన్ పాలిటిక్స్ ఏ విషయాలు ఎక్కువగా డిస్కస్ చేస్తారు? పాలిటిక్స్ అయితే ఎక్కువ డిస్కస్ చేయమమ్మా. నేను ఎప్పుడు కూడా నేను ఇప్పటిదాకా నేను చెప్తున్నా లాస్ట్ 20 సంవత్సరాల వార్తలు కూడా ఎప్పుడు చూడమ్మా. నేను ఇంటికి వెళ్తే వార్తలు కూడా ఎన్నడూ చూడ. మా మిస్సెస్ ఏదో అప్పుడప్పుడు చూస్తుండగా నేనైతే వార్తలు కూడా చూడ. సో మీరే ఎక్కువ వార్తల్లో ఉంటారు కాబట్టి నేను అసలు వార్తలు చూడ. వార్తల్లో నేను ఇంటికి వచ్చాక మా మిస్సెస్ పెడుతున్నప్పుడు రోజు బయట రాజకీయం, ఇంటికి వచ్చినాక రాజకీయం ఎందుకంటే పాపం బంద్ చేస్తుంది, తను సైలెంట్గా నాతో మాట్లాడుతుంది. నేను జనరల్గా నా ఫ్యామిలీతో గడిపే ప్రయత్నం చేస్తుంటా ఖాళీ సమయాల్లో. దాని తర్వాత ఫ్రెండ్స్ ఏమంటే ఫ్రెండ్స్ కలిసి ఎట్లాగో బయట రెగ్యులర్గా ఏదో ఒక పార్టీ ఉంటుంది కాబట్టి పార్టీకి వెళ్తాను. ట్రిప్ ఇలా వెళ్ళాలనుకుంటే మీ ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏంటి ఫ్యామిలీతో వెళ్తే? నేను చాలా కంట్రీస్ తిరిగి అలవాటు నాకు బాగా. నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువ దేశాలు తిరిగింది నేనే అనుకుంటా. అయితే నేను బాగా తిరగడం ఎందుకు తిరుగుతా అంటే మన దేశాన్ని కూడా ఎందుకు బాగా డెవలప్ చేయగలేము అనే ఒక ఆలోచన ఎప్పుడు పెట్టుకుంటాను. 87లో నేను ఒక 8 నెలలు అమెరికాలో ఉన్నా. అప్పుడు అమెరికాలో తిరిగిన రోడ్లన్నీ చూసి అదే రోడ్ల ప్రకారం అదే డిజైన్ ప్రకారం ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించింది కూడా నేనే. 87లో నాకున్న ఎక్స్పోజర్ తోటి ఔటర్ రింగ్ రోడ్ నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు నిర్మించిన. సో ఆ ఆలోచనలన్నీ కూడా ఆచరణలో ఇక్కడ పెట్టాలి, మనం కూడా బాగా అడ్వాన్స్ ఉండాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది నాకు. సో అక్కడ డెవలప్మెంట్ని ఎప్పుడు కూడా మేము నిశ్చితంగా గమనిస్తుంటాం. ఎందుకంటే ఏమన్నా ఇంప్లిమెంట్ ఇక్కడ చేయగలుగుతామా అని. అన్ని ఇంప్లిమెంట్ చేయలేము మనం, కొన్ని చేయగలుగుతాం. కాబట్టి మనం ఎన్ని చేయగలుగుతాం సాధ్యమైనంత వరకు చేయాలని చెప్పేసి హోప్ తోటి మేము ఎక్కడ బయట కంట్రీస్ పోయినా కొంచెం బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. సో ప్రజెంట్ పాలిటిక్స్లోకి రావాలి అని అనుకుంటున్న యూత్కి ఒక సీనియర్ లీడర్గా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? రాజకీయాల్లో ఫస్ట్ రావాలనుకుంటే రాజకీయాల్లో ఏ సంపాదన ఉండదు,
ఫస్ట్ ప్రజాసేవ చేయాలంటే రావాలి, ఆల్టర్నేటివ్ బిజినెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని రావాలి. కానీ రాజకీయాలకు వచ్చినాక మేము కష్టపడుతున్నాం ఇందులో సంపాదించుకుందామంటే కుదరదు. అట్లయితే రాజకీయాలకి రాండి అని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఇందులోనే మీ ఆన్సర్ కూడా వచ్చేసినట్టుంది అలా ఆలోచించే వాళ్ళకి. పాలిటిక్స్ అనే కాకుండా మిమ్మల్ని బాగా లైఫ్ లో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు? బాగా నాలో మార్పు, వ్యక్తిగతంగా మార్పు రావడానికి కారణం మాత్రం నా భార్యని. ఫ్యామిలీకి అసలు మీరు ఎన్ని అవర్స్ టైం కేటాయిస్తారు? చెప్పాను కదా, చాలా తక్కువ కేటాయిస్తా. ఇప్పుడు అసలే కేటాయిస్తలేవు. ఇప్పుడు 40 years నుంచి అయితే నేను తక్కువనే ఇస్తాను. ఒక రకంగా అయితే అన్యాయమే చేస్తున్నా ఫ్యామిలీకి. కానీ పాపం వాళ్ళు అడ్జస్ట్ అవుతా ఉన్నారు. సో ఫైనల్గా సుధీర్ రెడ్డి గారి గోల్ ఏంటి? అంటే ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, నెక్స్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు లేదా ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏం అవ్వాలనుకుంటున్నాను తర్వాత విషయం అమ్మా. అదృష్టం ఉంటే నాకు ఏమైతే భవిష్యత్తులో ఏదైనా ఉంటే రావచ్చు పదవి, రాకపోతే రాకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నది ఈ దుర్మార్గ రాజకీయాల నుంచి ఎల్బీ నగర్ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యతను మాత్రం సమర్థంగా పోషించాలనుకుంటున్నాను. కొన్ని గద్దలు, పులులు అంటే నక్కలు ఉన్నాయి. ఎవడు ఇల్లు కట్టినామని దోసుకుందామని, పులులు, నక్కలు, గద్దలు పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? పేర్లు ఎందుకులే అమ్మా, అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను నా మాట వింటే అందరికీ ఎల్బీ నగర్లో అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది అమ్మా, ఎవరికి ఇచ్చిండ్రు, ఏ పులికి ఇచ్చిండ్రు, ఏ నక్కకి ఇచ్చిండ్రు అని. కాబట్టి ఇల్లు కట్టుకుంటే దోసుకుందాం అనుకుంటాడు. ఎవరికైతే కాలనీలో ఎక్కువ సందు దొక్కుత లేకుండా అక్కడ phase 1, phase 2 అని చీలిక చేస్తాను అనుకుంటాడు. లేకపోతే ఎవడైనా ప్లాట్లో ఏమైనా పంచాయతీ ఉంటే కోతిది ఒక స్టోరీ ఉంటుంది, నీకింత నాకింత అని మొత్తం వీడు దోసుకుంటాడు. అటువంటి వాడు ఎవడు గుడుల మీద ఆదాయాన్ని గుడి కట్టించి గుడిని ఆదాయం చెప్పి దాని మీద ఆదాయంతో జీవనోపాధి చేసుకుంటాడో వానికి, వీళ్ళందరి నుంచి ఎల్బీ నగర్ ప్రజలను రక్షించామనే పాత్ర మాత్రం పోషిద్దాం. ఒకటి ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు అంత జిద్దుగా చేసిన కూడా అదే కారణం. కొంత మటుకు అణిచిపెట్టగలిగిన వాళ్ళని ఇంకా సంపూర్ణంగా వాళ్ళని నిష్క్రమింపజేయాలి. నిష్క్రమింపజేస్తే అప్పుడు ఎల్బీ నగర్ ప్రజలు విముక్తి అవుతారు. సో దానికోసం ఫస్ట్ పోరాడుతున్నాయి. ఇక ఆ ప్రాసెస్లో నాకు పదవి వస్తే సంతోషమే, రాకున్నా బాధ లేదు. అండ్ రీసెంట్గా జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఇదిగా మాట్లాడారు. అంటే యూట్యూబ్ జర్నలిస్టులని చాలా తక్కువ చేసి మాట్లాడారు. సో యాక్చువల్గా జర్నలిస్టుల గురించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామమ్మా. జర్నలిస్ట్ అనేది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనని బట్టి ప్రజలకు అందుబాటులో రావడానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఒక పెద్ద పత్రికకు పెద్ద హంగు ఆరబాటం ఉండొచ్చు. పెద్ద పత్రిక తెలియని సమాచారం చిన్న యూట్యూబర్కి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకొక వర్డ్ ఏమన్నారంటే అసలు ఏమీ చదువుకోని వాళ్ళు, ఓనమాలు రావు, ఆలు రాని వాళ్ళు జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. బట్ అసలు ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నట్టు పేపర్లో చదవగలుగుతున్నారు? అంటే జర్నలిస్టులు ఆ మాట అనే ముందులో ఫస్ట్ నువ్వు తెలుగులో 50 sentences టైప్ చేయగలుగుతావు అన్న సంగతి ఫస్ట్ రేవంత్ రెడ్డిని అడగాలి. తెలుగులో చక్కగా అందరూ రాయగలుగుతారు జర్నలిస్ట్ అందరూ కూడా, వాళ్ళ భాషా పరిజ్ఞానం ఉంది. వాళ్ళు ఈరోజు పెద్ద పేపర్లు తెలియని విషయాల్ని చిన్న వాళ్ళు జర్నలిస్ట్ అందుబాటు తీసుకురాగలరు. ఎందుకు తీసుకురాగలుగుతారంటే చిన్న పేపర్ జర్నలిస్ట్ అనేది యూట్యూబర్ ఆ గల్లీలో తిరుగుతుంటాడు. సో ఆ గల్లీలో తిరిగి ఆ గల్లీలో జరుగుతున్న అంశాన్ని అంతకన్నా బాగా అయితే చూపెట్టగలుగుతారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ నే వాడుకొని ఆయన అధికారంలో అంతకన్నా బాగా చూపెట్టగలుగుతారు. కాబట్టి నీ కించపరచకుండా ఎవరు వాళ్ళు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కొంతమందిలో స్వార్థం ఉండొచ్చు, నేను ఉండలేదు అంటలేను. ఎక్కడ లేరమ్మా స్వార్థము? దేశంలో రాజకీయ నాయకుల్లో స్వార్థం ఉంది. ఉద్యోగస్తులు లంచం తీసుకోకుండా చేస్తున్నారంటే అందులో కొంతమంది లంచాలు తీసుకుంటా ఉన్నారు. అట్లనే అన్ని రంగాల్లో ఉన్నారు కూడా జర్నలిస్టులో కూడా కొన్ని లంచగొండలు ఉండొచ్చు. కానీ అది సమాజం కూడా అది గుర్తించి దానిలో ఎట్లా ఎవరికి ప్రత్యేకమైన స్థానం పర్మనెంట్గా ఉండదు. అటువంటి వాళ్ళు ఆ వృత్తి నుంచి కనుమరుగవుతారు. ప్రజలు నమ్మరు వాళ్ళని. ఇలా ఎన్నో ఛానల్ని కనుమరుగయ్యే ఛానల్ ఏంటంటే ప్రజలు వాళ్ళు అడగోలుగా చెప్పడం వల్ల, అడగోలుగా నిజాలు చెప్పకపోవడం వల్ల, కేవలం ఒక వ్యక్తి గురించి పొగడ్డమో ఒక వ్యక్తిని కించపడడం చేయడం వల్ల ఆటోమేటిక్గా ఛానళ్ళు కనుమరుగవుతుంటాయి. కాబట్టి అన్ని రంగాల్లో అవినీతి ఉన్నట్టే జర్నలిజంలో కూడా అవినీతి ఉన్నది. కాబట్టి కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో భాగంగా అవినీతి పరులు ఎక్కడ రాజ్యం వెళ్ళరో ఆ విధంగా వీళ్ళు కూడా రాజ్యం వెళ్ళకుండా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.